వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో వైట్ కలర్ థిక్ పింక్ కలర్ మలై మైక్రోమ్ 3.75 mm నీడిల్ యూజ్ చేసి బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను. వైట్ కలర్ మైక్రోమ్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ 37 చైన్స్ స్టిచ్ చేశాను. 1 2 3 4 చైన్స్ స్టిచ్ చేసి 5th చైన్ నుండి నీళ్ళు తీసుకుని డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని 1 చైన్ స్టిచ్ చేసి 2nd చైన్ నుండి డబుల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని మిడిల్లో 1 చైన్ స్కిప్ చేసి 2nd చైన్ నుండి డబుల్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేయాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని లాస్ట్ చైన్ నుండి స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని టర్న్ చేసి 1 3 4 చైన్స్. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి గ్యాప్ నుండి 1 చైన్ గ్యాప్ నుండి డబుల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని గ్యాప్ నుండి డబుల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 2 3 4 చైన్స్ స్టిచ్ చేసి గ్యాప్ నుండి డబుల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని ఈ గ్యాప్ నుండి డబుల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని ఈ గ్యాప్ నుండి డబుల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకు కావాలనుకున్న లెంత్ వరకు స్టిచ్ చేయాలి. నెక్స్ట్ పింక్ కలర్ మైక్రోమ్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్ చైన్ నుంచి వేరే తీసుకుంటున్నాను సపరేట్గా. ఇక్కడ నుంచి చేసుకుని 1 చైన్ తీసుకుని ఎవరి చైన్ అండి 1 టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి.
ఇలాగ మ్యాక్రమ్ తోటి డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసాము. ఇవన్నీ దీనికి ఇది లోపల వైపుకి వస్తుంది, ఇది అవుట్ సైడ్కి వస్తుంది. ఇలా కొంచెం బెండ్ అయినట్టు ఉంటుంది, అది చూసుకుంటే సరిపోతుంది. ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకున్న రోప్ని నుంచి కిందకి 1 చైన్, కింద వైపుకి 1 చైన్, ఇలా పైకి. నెక్స్ట్ ఈ హోల్ నుండి ఇలా పైకి. ఈ చైన్ కింద తీసుకుని రోప్ని పైనుంచి ఇలా కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్యాప్ నుండి ఈ చైన్ పైకి వచ్చేలాగా ఇలా ఆల్టర్నేట్గా ఇలా వస్తుంది, లాస్ట్ వరకు తీసుకోవాలి. చైన్స్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఇలా ఫార్వర్డ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు ఫార్వర్డ్ చేసుకుని ఇలా లాస్ట్ చైన్ వరకు ఫార్వర్డ్ చేసుకుని నెక్స్ట్ ఇలా పైకి తీసుకోకుండా నెక్స్ట్ రోకి ఇలా కింద నుంచి పైకి తీసుకోవాలి. ఇందులో వస్తుంది. ఇక్కడ నుంచి సేమ్ ఇలానే కిందకి వస్తుంది. ఈ హోల్ నుంచి ఇలా కిందకి, నెక్స్ట్ హోల్ నుంచి ఇలా పైకి. నెక్స్ట్ హోల్ నుంచి ఇలా కిందకి. ఇలా లాస్ట్ వరకు సెట్ చేసుకుని ఇలా లాస్ట్ వరకు సెట్ చేసుకుని పైకి తీసుకోకుండా ఇన్సైడ్ సెట్ చేసుకోవాలి. ఇది అవుట్ సైడ్కి వస్తుంది, ఇది ఇన్సైడ్కి వస్తుంది. మిగిలినవన్నీ కూడా ఇలానే సెట్ చేసుకోవాలి. ఇలా 12 టైమ్స్ పింక్ కలర్ మ్యాక్రమ్ వచ్చేలాగా సెట్ చేశాను 2 పార్ట్స్గా. ఇవి రెండింటిని ఇలా జాయిన్ చేయడానికి మిడిల్లో స్టిచ్ చేయడం కోసం పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ 10 చైన్స్ స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి
సెకండ్ చైన్ నుంచి నీళ్ళు తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి టర్న్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. ఇలా డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకుని వీటికి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేటప్పుడు లాస్ట్లో ఎలా వచ్చినాయి ఇన్సైడ్కి రావాలి. అలానే స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ చైన్స్ తీసుకుంటాము, ఇవి కొంచెం బెండ్ అయినటువంటి అది చూసుకుని ఈ పార్ట్ ఇన్సైడ్కి ఇది అవుట్ సైడ్కి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కలిపి స్టిచ్ చేస్తే ఇలా వస్తుంది. స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ చైన్ పింక్ కలర్ డిజైన్ ఎంతవరకు అయితే తీసుకున్నామో అంతవరకే తీసుకోవాలి. ఇది యూజ్ చేసుకొని పింక్ కలర్ రోప్ తోటి అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక చైన్, టూ చైన్స్ నుంచి ఒక చైన్, ఇలా తీసుకుని ఇది కూడా అటాచ్ చేస్తున్నాను. రో మిడిల్ నుంచి ఒక చైన్, ఇలా 3 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఇది అవుట్ సైడ్కి వస్తుంది, దీని సైడ్కి వస్తుంది. ఇలా పైకి వచ్చేలాగా స్టిచ్ చేసి ఇది ఎలాగ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఈ సైడ్ అవుట్ సైడ్కి వస్తుంది. టూ సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకుని ఇలా ఎక్కడైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇది ఇన్సైడ్కి వస్తుంది, అవుట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది, మిడిల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ సింగిల్ క్రోషెట్లో మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఈ పార్ట్లో ఇన్సైడ్ అన్న చేయండి, సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 2 చైన్స్ నుంచి తీసుకుని ఈ సైడ్ ఇన్సైడ్ అన్న చైన్ నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 రో స్టిచ్ చేసి నెక్స్ట్ రో నుండి
2 చైన్స్ మిడిల్ నుండి మిడిల్ తీసుకోవాలి. ఫోర్ సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకుని పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 రోస్ స్టిచ్ చేసి నెక్స్ట్ హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. మిడిల్లో 11 చైన్స్ తీసుకున్నాను. ఈ 2 సైడ్స్కి 29 చైన్స్ వస్తున్నాయి. ఇలా 1 చైన్ తీసుకుని బ్యాక్ టర్న్ చేసుకుని 2 చైన్స్ నుంచి తీసుకుంటున్నాను. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. లాస్ట్ నుంచి సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని బ్యాక్ టర్న్ చేసుకుని కార్నర్ నుంచి సింగిల్ క్రోషెట్. ఇలా ఇంత వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి 2 సైడ్స్ ఈక్వల్ ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఈ సైడ్ నుంచి 2 చైన్స్ నుంచి నేను తీసుకుంటాను. ఇలా 1 చైన్ తీసుకుని నెక్స్ట్ చైన్కి టూ చైన్స్ నుంచి తీసుకుని లాస్ట్ నుండి ఇలా నీడిల్ తీసుకోవాలి. ఈ చైన్ నుండి 2 చైన్స్ నుండి ఇలా అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇది ఇలా లీవ్ చేసి బాస్కెట్ ఇలా అవుట్ సైడ్ తీసుకుని 2 చైన్స్ నుంచి తీసుకుంటున్నాను. ఇలా అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ చైన్ అండి సింగిల్ క్రోషెట్ ఇలా వస్తుంది. ఇలా స్టిచ్ చేసి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకుని వన్ నాట్ తీసుకుని నెక్స్ట్ చేయండి. ఇలా 3-4 చైన్స్ తీసుకుని మేక్రమ్ని ఇన్సైడ్ షేడ్ చేసుకుని ఇంకా లోపల తీసుకోవాలి. లాస్ట్లో ఇది కాల్చి చేస్తే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా సైడ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా వస్తుంది. ఈ సైడ్ స్పేస్ కూడా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thanks for watching. Thank you.